పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో ఆయన అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆయన అధిగమించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో 11 పరుగులు చేసిన బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20లలో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు. అంతర్జాతీయంగా మొత్తం 130 మ్యాచ్లు ఆడిన బాబర్ ఆజం 123 ఇన్నింగ్స్లో 39.57 సగటుతో 4234 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 122. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న పాకిస్తాన్కు చెందిన రిజ్వాన్ 3414 పరుగులతో కాస్త దగ్గరగా ఉన్నాడు. ఇంతకు మించి మిగిలిన వాళ్ళెవరు ఈయన రికార్డుకు దరిదాపుల్లో కూడా లేరు. కాకపోతే భవిష్యత్తులో అభిషేక్ శర్మ ఈ స్కోర్ను అధిగమిస్తాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాబర్ ఆజం తర్వాత టీ20లో అత్యధిక పరుగులు చేసిన వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే రోహిత్ శర్మ 159 మ్యాచ్ల్లో 151 ఇన్నింగ్స్ ఆడి 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోరు 121. అయితే రోహిత్ శర్మ టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ 125 మ్యాచ్ల్లోనే 117 ఇన్నింగ్స్ల్లో 4188 పరుగులు చేసి 3వ స్థానంలో ఉన్నాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. అతని వ్యక్తిగత స్కోరు 122, సగటు 48.69 కావడం విశేషం. ఈయన కూడా టీ20 క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ 144 మ్యాచ్ల్లో 132 ఇన్నింగ్స్ గాను 3869 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. బట్లర్ అత్యధిక స్కోరు 101. తర్వాత స్థానంలో ఐర్లాండ్ క్రికెటర్ స్టిర్లింగ్ 153 మ్యాచ్ల్లో 150 ఇన్నింగ్స్ ఆడి ఒక్క సెంచరీతో పాటు 3710 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత స్కోరు 115. సో బాబర్ ఆజం ప్రపంచ క్రికెట్లో ముఖ్యంగా టీ20లో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఈయన భారత లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ అభిమానాన్ని బహిరంగంగానే ప్రకటించాడు. అలాగే ఎక్కడ మతపరమైన అంశాల్లో కూడా ఈయన ప్రవర్తన కనిపించదు. సో బాబర్ ఆజం అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇది మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని క్రీడా వర్గాలు అంటున్నాయి.